అమ్మా, మీరు ఈ నిమ్మకాయల దండని అమ్మవారికి సమర్పించండి. నిద్రపోయిందే చాలు, లే. నేనిక్కడుంటే ఎటో చూస్తావేంటి? అరే, చిలక మాట్లాడుతుంది. నువ్వు తర్వాత షాక్ అవుదులే గాని శివనారాయణ టెంపుల్ కి మా బాబు గారి వాళ్ళనే తీసుకెళ్ళాలి, త్వరగా. నేనిప్పుడు రాలేను, పడుకోవాలి. మా వాళ్ళని దింపి పడుకోరా మగడా. 5,000 ఇస్తారా? 5 కాకపోతే 10 పడేస్తా, త్వరగా వచ్చి చావు. అలా అన్నావు, బాగుంది. త్వరగా ఎక్కండి బాబు గారు. ఎక్కండి. బాబు, ఆ లాల్చీ తీసి ఈ కండువాన్ని ధరించి రండి. హోమ కార్యక్రమాలు మొదలు పెడదాం. విశాల్ బాబు గారు, బట్టలు మార్చుకునే గదిని నేను మీకు చూపిస్తాను, రండి. అలాగే. పూజారి గారు, చెప్పండమ్మా. మా అబ్బాయికున్న ఆరోగ్య సమస్య గురించి మీరింత కరెక్ట్ గా చెప్తున్నారు. ఈ విషయం గురించి మీకెలా తెలుసు? ఈవిడిగారే ఇంతకు ముందు వచ్చి చెప్పారమ్మా. అనుకున్నాను, ఇది ముందే వచ్చి చెప్పుంటుందని అనుకున్నాను. అంటే మన విశాల్కి ఖచ్చితంగా గతం గుర్తుకు రావాలని చెల్లి తపనన్నమాట. అందుకే ముందే వచ్చి పూజారి గారితో మాట్లాడింది. పూజారి గారు, చెప్పండమ్మా. ఈ హోమం ద్వారా విశాల్ బాబు గారికి తప్పకుండా గతం గుర్తొచ్చేస్తుంది కదండి. నమ్మకానికి మించిన మందు గాని వైద్యం గాని లేదమ్మా. ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచి హోమం చేయండి, ఆయన అంతా మంచే చేస్తాడు. అమ్మా, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి పూజారి గారు? బాబు వచ్చాక అతని హృదయస్థానం మీద అమ్మవారి దగ్గర ఉంచిన కుంకుమతో అతని భార్య అతనికి బొట్టు పెట్టాలి. ఆ కుంకుమలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఆ తర్వాత వేదమంత్రాలతో అభిషేకించిన పంచముఖి రుద్రాక్షని అతని మెడలో వెయ్యాలి. ఆ రుద్రాక్ష హృదయస్థానంలో ఉన్న కుంకుమని తాకుతుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు అతనికి లభిస్తాయి. అతను కోల్పోయిన గతాన్ని తిరిగొచ్చేలా దీవిస్తారు. హృదయం మీద కుంకుమని భార్య మాత్రమే పెట్టాలని, అప్పుడు మాత్రమే వాడికి ఆ మహిమ అందుతుందని పూజారి గారు చెప్పారు. విశాల్ దృష్టిలో భార్య అంటే ధరణి. మరి నువ్వెలా వాడికి హృదయస్థానం మీద కుంకుమ పెడతావు? ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు నీ మొగుడికి ఎలా తక్కేలా చేస్తావు? అక్క, పెదబావు గారి హృదయం మీద భారీగా నువ్వు కుంకుమ పెడితేనే పూజా ఫలం దక్కుతుందని పూజారి గారు చెప్తున్నారు. కానీ పెదబావు గారు అందుకు ఒప్పుకోరు కదా. ఇప్పుడెలా అక్క? అన్నిటికీ
ఆ విశాలక్షమ్మ తల్లే ఉంది. నా భర్తకి ఈ హోమఫలం దక్కి ఆయనకి గతం గుర్తు రావాలంటే ఆయనకి నేనే ఆ అమ్మవారి కుంకుమ పెట్టాలి. అందుకు ఆ విశాలాక్షమ్మ తల్లి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తుంది. నైని బాబు గారు, బాబు గారు, నైని
నాకు చెప్పండి చెప్పండి బాబు గారు. నువ్వు 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 పెళ్ళి 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 పెళ్లి 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 చెప్పండి బాబు గారు. ఏంటి నువ్వు నువ్వు పెళ్లి కూతుర్లా కనిపించు. నువ్వు హోమగుండం చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు గుర్తుకొస్తుంది. కారణం లేకుండా ఈ నయని ఏది చేయదు. ఆ గాయత్రీదేవి చీరను కట్టుకోవడం వెనక కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. దీని ఆలోచన, దీని ప్లాన్ ఏమై ఉంటాయి? ఏంటిది? అత్తయ్య, అది కూడా తెలీదా? చీరత్తయ్యా. నువ్వు నోరు మూసుకొని ఉండు. ఏ గాయత్రక్క చీరని ఎందుకు కట్టుకున్నావు? వేళాపాళ లేకుండా ఏంటి అవతారం? అవతారం కాదత్తయ్యా, గెటప్. ఈ ఇంటి కోడలి గెటప్ చూసి మీరు దెబ్బకి షాక్ అయి మిల్క్ షేక్ అయ్యారు కదా. ఇక నుంచి ఇలాగే షాకులతో పాటు అదిరిపోయే ఊహించని ట్విస్ట్లు కూడా ఉంటాయి అత్తయ్యా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఈ రోజు నుంచి మన త్రినయనిలో పూర్వ వైభవం రాబోతుంది. కొత్త పంధ, కొత్త ట్రాక్, అన్ని సరికొత్తగా ఉంటాయి. అదిరిపోతుంది అంతే. సుమనా, నువ్వు వెళ్ళి మల్లెపూలు తీసుకునిరా. మల్లెపూలా? ఎందుకు? తెల్లగా ఉన్నాయో లేదో చూద్దామనత్తయ్యా. ఏయ్, మరి లేకపోతే ఏంటత్తయ్యా? మల్లెపూలు ఎందుకని అంత కామెడీగా అడుగుతారేంటి? ఎందుకే? శోభనం ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నావా ఏంటి? ఓ మై గాడ్, వాట్ ఏ లవ్లీ ఐడియా. నాకు ఈ ఆలోచనే రాలేదు సుమి. హహా, ఈ హాసిని తలుచుకుంటే ఇదొక లెక్క అత్తయ్య. విశాల్ గుండెల మీద నైని పెట్టిన బొట్టుంది. ఒకరి మనసులో ఒకరికి బోలెడంత ప్రేముంది. ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తుంది అంతే. ఏయ్, ఏంటే ఒక్కసారిగా నీకింత నోరొచ్చింది? చెప్పాను కదత్తయ్యా, అన్నీ మారాయి. మరి వాటితో పాటు నోరు మారకుండా పెరగకుండా ఎలా ఉంటుంది? అత్తయ్య, మీరు నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకండి. అసలు సీన్ లో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. చూడండి, చూసి ఆనందించండి, చూసి తరించండి. హాసిని అమ్మగారు, మల్లెపూలు. అవి నువ్వు మీ అక్క తల్లో పెడుతూ ఉండు. నేను ఆ కృష్ణ పరమాత్ముడిలా చక్రం తిప్పుతూ సీన్ ని ముందుకి నడిపిస్తాను. నువ్వు నువ్వు పెళ్లి కూతుర్లా కనిపించు. నువ్వు నువ్వు హోమగుండం చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు నాకు గుర్తుకొస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. ఆ నయనిలో శక్తులున్నాయో లేదంటే ఆ దైవ శక్తులన్నీ దానికి అండగా ఉన్నాయో అర్థం కావడం లేదు. అది ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. నేనెంత అడ్డుపడాలని ప్రయత్నించినా సరే అది సాధించి గెలుస్తోంది. అది జరిపించిన హోమంతో విశాల్కి నైని కనపడ్డం, దాని పేరు పలకడం దాకా వచ్చింది. ఇక అది ఊరుకోదు. పట్టుబదలని విక్రమార్కురాల్లా వాటికి గతం గుర్తొచ్చిందా? నా చరిత్ర ముగిసిపోయినట్టే. వాడికి గతం గుర్తుకు రాకూడదు. నైనిని వాడు భార్యగా గుర్తించకూడదు. అలా జరగాలంటే
అది చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి, అడ్డుపడాలి. ప్రస్తుతం ఈ ఇంట్లో నేనొక్కదాన్నే అయిపోయాను. ఈ టైంలో పరసు జాస్మిన్ ఉంటే బాగుండేది. ఛ! విశాల్ టెన్షన్ పడితే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పినా సరే నైనియే విశాల్ని ఎంత టార్చర్ పెడుతోందో చూడు. విశాల్ అంటే తనకి నిజంగా ప్రేమ ఉండుంటే వాడి ప్రాణాలతో చెలగాటమాడుతుందా చెప్పు? విశాల్ పరిస్థితి చూస్తుంటే ఒక తల్లిగా నా గుండె తరుక్కుపోతోంది దురంధరా. అలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ నా కొడుకు మీద చెయ్యొద్దు అని నేను గట్టిగా చెప్దామనుకుంటే ఎక్కడ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో అని బాధగా భరిస్తున్నాను. కాని నా భయమంతా ఒక్కటే దురంధరా, నా బిడ్డకి ఏమవుతుందో అని. నైనిది నిజంగానే మంచితనం అనుకున్నాను. ఎంత పొరపాటు పడ్డానో. అమ్మా, ప్రస్తుతం నేను ఒక కంట్లో సంతోషాన్ని, మరో కంట్లో బాధని మోస్తున్నాను. బాబుగారికి గతం తాలూకు జ్ఞాపకాల్లో నేను కనిపించానన్న ఆనందం ఒకవైపు, నువ్వు పెళ్లి కూతుర్లా కనిపించావు. నువ్వు హోమగుండం చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు గుర్తుకొస్తుంది. అలాగే ఆయన వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్య నేనేనని గుర్తించలేదన్న బాధ మరోవైపు. కాని నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు తల్లి. చాలా త్వరలోనే ఆయన నన్ను భార్యగా గుర్తుపడతారన్న నమ్మకాన్ని, ఆశని నాకిచ్చావు. చెల్లి, త్వరలోనే కాదు, 3 రోజులు, జస్ట్ 3 రోజుల్లోనే విశాల్ కి గతం గుర్తుకు రావడం, నిన్ను భార్యగా గుర్తుపట్టి దగ్గరికి తీసుకోవడం అన్నీ జరిగిపోతాయి. అవును నైని, పూజారి గారు చెప్పారు కదా, బాబుగారి మెడలో ఉన్న రుద్రాక్ష మహిమతో 3 రోజుల్లో బాబుగారు నిన్ను తెలుసుకుంటారని. చెల్లి, నువ్వు నిత్యం కొలిచే ఈ విశాలాక్షమ్మ తల్లి ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న చీకట్లని దూరం చేయబోతుంది. ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ జరిపించిన రుద్రాక్ష తాయెత్తు మహిమ మీ జీవితాల్లో పాత రోజుల్ని, కొత్త వెలుగుల్ని తీసుకురాబోతున్నాయి. విశాల్ హృదయం దగ్గర ఉన్న కుంకుమని రుద్రాక్ష తాకగానే విశాల్ కి నువ్వు పెళ్లి కూతురుగా కనిపించావు. కళ్ళు అఖిల్ వైనా విశాల్ మనసు మాత్రం నిన్ను చూసింది. చూస్తూ ఉండు, ఇవాళ్ళో రేపో ఈ పెళ్లి కూతురు పక్కన పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు తనే అని విశాల్ తెలుసుకుంటాడు. ఆ నమ్మకం నాకు ఉందమ్మగారు. కానీ మనసులో ఏదో ఒక మూలన ఒక తెలియని చిన్న భయం. భయమా? భయం ఎందుకు చెల్లి? గాయత్రమ్మ గారి చీరలో నన్ను బాబుగారు చూసినప్పుడు బాబుగారికి అమ్మగారు గుర్తొచ్చారే తప్ప నేను అణువంతా కూడా గుర్తు రాలేదు. ఐ డ్రాప్స్ వేసుకున్నారండి?
సీన్ హే అత్తయ్య. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళ రొమాన్స్ చూస్తున్నాం. కన్నుల పండగగా ఉంది కదా. ఇది కదా మనకి కావాల్సింది. కొడుకు కోడల్ని అలా చూసి మీ మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతుందో కదా. హే ధరణి, చెప్పండి. అదేంటి నువ్వు నన్ను హక్ చేసుకుని ఉన్నావు కదా, మరి నీ వాయిస్ ఏంటి దూరంగా వినిపిస్తుంది? ధరణి, ఏంటండి? నన్ను హక్ చేసుకుంది నువ్వేనా? అలాంటిది సడన్ గా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నా? నీ కళ్లల్లో ఐ డ్రాప్స్ వేసుకున్నావు, నువ్వేమో నిలబడి ఉన్నావు. ధరణి కాలికేదో తగిలి తను పడబోయి టెన్షన్తో అలా చేసిందేమో. అది కాదు విశాల్. హాసిని, ఎందుకు విశాల్ని పదే పదే డిస్టర్బ్ చేసి విసిగిస్తున్నారు? విశాల్ రెస్ట్ తీసుకుంటాడు, మీరందరూ బయటికి వెళ్ళండి. అరే, అలా చూస్తూ నిలబడ్డారేంటి? వెళ్ళమని చెప్తున్నాను కదా. నైని, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా? వెళ్ళు. మీరు రారా? హే, నోరు మూసుకొని వెళ్ళు. మీకు జ్యూస్ చేస్తానత్తయ్య. తింగరి. నాన్న విశాల్, నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అలాగే అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో. జాగ్రత్త నాన్న. అలాగే అమ్మా, ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. ఎక్కడో అవుట్ హౌస్ లో పడుండే దీన్ని నట్టింట్లో నిలబెట్టి డిస్కషన్స్ ఏంటి? ఇదిగో దురద పిన్ని, చెల్లి నట్టింట్లో నిలబడితేనే ఓర్చుకోలేక ఏడుస్తున్నావు. అదే చెల్లి ఇందాక విశాల్ని వెనక నుంచి హక్ చేసుకున్న సీన్ ని నువ్వు చూసుంటేనా కుళ్ళుతో కుళ్ళి 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 ఏడ్చేదానివి. దెబ్బకి షాక్ తో హార్ట్ అటాక్ వచ్చినా వచ్చుండేది. ఏమనుకుంటున్నావు? వెనక నుంచి వచ్చి కౌగిలించుకోవడానికి నువ్వేమన్నా మగధీర సినిమాలోని హీరోయిన్ అనుకుంటున్నావా? ఇలా మా అల్లుడికి దగ్గర అవ్వాలని చూస్తే వాడి ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీయాలని చూస్తున్నావు, అంతేనా? దురద పిన్ని, దాన్ని భర్త మీద భార్యకుండే ప్రేమ అంటారు. మనుషుల మధ్య దూరం పెరిగినా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. అయినా భర్తని వదిలేసి పుట్టింట్లో ఉంటున్నావు. భార్యాభర్తల బంధం గురించి, అనుబంధాల గురించి నీకేం తెలుసులే? అబ్బో, భార్యాభర్తల అనుబంధం గురించి నువ్వే నాకు చెప్పాలి. నువ్వు చేసిందేంటో భర్తను వదిలేసి దూరంగా ఉన్నట్లా? పిచ్చి దురద పిన్ని, నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు మొగుణ్ణి వదిలేసొచ్చావు, కాని నేను అత్తారింట్లోనే ఉన్నాను. నా భర్త దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడు. రేపు కాకపోతే ఎల్లుండైనా వస్తాడు. కాని నీ భర్తలా కాదు కదా. ఏయ్, నన్ను పట్టుకుని అంత మాట అంటావా? నిన్ను! దురంధర, మీ గోల ఆపండి. ముందు మీరంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మా నైని,
రాబోతున్న ఈ ప్రమాదం నుంచి విశాల్ని కాపాడుకోవడం ఎలాగమ్మా? విశాలాక్షమ్మ తల్లి మీదే భారం వేశానయ్య గారు. అలా కనిపించిన క్షణం నుంచి బాబగారికి ఎటువైపు నుంచి ఎలాంటి రూపంలో ఆ ప్రమాదం రాబోతుందోనని భయంగా ఉంది. నేను ఈ జన్మకి మారివక్క. ఊళ్ళో ఉన్న దగ్గర నుంచి అర్థం పర్థం లేని ఆ కళల్ని పట్టుకుని బాధపడుతూనే ఉన్నావు. బావగారికి ఏం కాదక్క, ధైర్యంగా ఉండు. ఇప్పటిదాకా ఆ విశాలాక్షమ్మ తల్లి నాకు చూపించిందేది తప్పు కాలేదు, తప్పలేదు. మరి బాబు గారికి ఈసారి కనబడిన ప్రమాదం రాకుండా ఉంటుందని ఎలా ధైర్యంతో ఉండగలను? ముంచుకొస్తోంది కాల ప్రళయం, తరుముతోంది నిన్ను ఆ భయం. నీకు ఎలా ఇవ్వగలను అభయం? స్వామి, ఇప్పుడు మీరే నాకు దిక్కు. మీరు నాకు దారి చూపించి గట్టెక్కించాలి. ఆ విశాలాక్షమ్మ తల్లి నాకు వరం ఇచ్చిందో శాపం ఇచ్చిందో అర్థం కావట్లేదు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని ఈనాటి నుంచి నాకు ముందుగానే తెలుసుకునేలా చేసింది. ఆ ప్రమాదాన్ని పసిగట్టి నా బాబు గారికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూ వచ్చాను. నా బాబు గారిని కాపాడుకోవడానికి ఆ తల్లి ఈ రూపంలో నాకు వరం ఇచ్చిందని సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఆ వరమే నా పాలిట శాపం అయింది. నా భర్తకి నా ద్వారానే, నా చేతులతోనే ప్రమాదం ఉందని ఆ తల్లి నాకు చూపించడం ద్వారా సంకేతం పంపించింది. ఏం చెయ్యాలో ఎలా ఆపాలో తెలియక భయంతో విలవిల్లాడిపోతున్నాను స్వామి. నా భర్తకి నా ద్వారానే ప్రమాదం అని తెలిసిన క్షణం నుంచి నా ప్రాణం పోతుంది స్వామి. తప్పదు. నీ భర్త నీకు దక్కాలంటే నీకు దివ్య దృష్టిలో వచ్చినట్టు నువ్వు చెయ్యక తప్పదు. అది కాదు స్వామి, నా చేతులతో నా భర్తకి ప్రమాదాన్ని ఎలా తలపెట్టగలను? ఇది ఆ శివాజ్ఞ. నువ్వు చేస్తుంది నీ భర్త మీద దాడి కాదు, అతని నాడీ వ్యవస్థ మీద, అతని మస్తిష్కంలో బందీ అయిన జ్ఞాపకాల మీద. ఇంత చిన్న విషయం కూడా తెలీదా నీకు? అసలు తను నిన్ను బొట్టు పెట్టమని అడగడమే తప్పు. అలాంటిది నువ్వు పాపిట్లో బొట్టు పెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. అయినా
బొట్టు ఎక్కడ పెడుతున్నావో ఆ మాత్రం తెలీదా నీకు? ఏమోనమ్మా, నాకేం అర్థం కాలేదు. నైనికి బొట్టు పెట్టే క్షణంలో ఏవేవో ఆలోచనలు, ఏవేవో జ్ఞాపకాలు, చాలా చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. ఆ డిస్టర్బెన్స్ని భరించలేక కళ్ళు మూసుకుని బొట్టు పెట్టాను. ఆ బొట్టుని ఎక్కడ పెట్టానో కూడా నాకు తెలియలేదు. అయినా నువ్వేంటి? విశాల్కైతే డిస్టర్బెన్స్ తో అర్థం కాలేదు. మరి నీకేమైంది? పాపిట్లో బొట్టు పెడుతున్న విషయం నీకు తెలుస్తోంది కదా, మరి వద్దని అది తప్పని చెప్పాల్సిన అవసరం నీకు లేదా? ఏదో కట్టుకున్న భర్తతో బొట్టు పెట్టించుకుంటున్నట్టు మురిసిపోతున్నావు. అవును, ఆయన నా పతిదేవుడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను, ఉన్న విషయం చెప్తున్నాను. నైని, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నన్ను నీ పతిదేవుడు అంటున్నావేంటి? అవును బాబు